పెద్దగైనాక నువ్వేమైతావని పోరలను అడిగితే డాక్టరు, కలెక్టరు, లాయరు, పోలీస్ అని చెప్తుంటారు. కానీ నేను జవాన్ అయితా, ఆర్మీలకు పోతా అని చెప్పేటోళ్ళు షాన్ అంటే షాన తక్కువ. ఇంటోళ్ళు సుతి ఇష్టపడరు. ఎందుకంటే దేశం గెట్టుకాడ పరిస్థితి అట్లుంటది. మరి ఇవాళ మనం నీడపట్టు నుండి యాళ్ళకింత తిని నిమ్మలంగా బతుకుతున్నామంటే జవాన్లే కారణమబ్బా. మన కోసం పానాలిచ్చిన మురళీ నాయక్కు జోహార్. పాపం యుద్ధంలా కొడుకు జీవిడ్చిండని తల్లిది ఒక ఏడుపు కాదు. కశ్మీర్ గెట్టుకాడ పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైటింగ్ లా ఆంధ్ర జవాన్ మురళీ నాయక్ అన్న అమరుడైండు. సొంతూరు సత్యసాయి జిల్లా కల్లితండ. ముచ్చట తెలవంగానే సీఎం చంద్రబాబు సారు ఫోన్ చేసి ఇంటోళ్లను ఓదార్చిండు. మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. సర్కార్ తరపున అన్ని తీర్ల ఆసరైతమన్నాడు చిన్న సీఎం పవన్ సారు. మంత్రులు సోషల్ మీడియాలో నివాళులర్పించిండ్రు. ఇంటికి పోయి ధైర్యం చెప్పిండ్రు. సర్కార్కెళ్లి 5 లక్షల చెక్ ఇచ్చిండ్రు. ఎమ్మటే 3 ఏండ్ల కింద అగ్నివీర్ జవాన్ గా సైన్యంలోకి పోయిండట. మొన్నటి దాకా మహారాష్ట్ర నాసిక్ లో డ్యూటీ చేసిండు. ఆపరేషన్ సింధూర్ కోసం కశ్మీర్ విలిస్తే 5గురు పాకిస్తాన్ సైనికులను ఏష్ పడేసి ఎదురు కాల్పులల్లా జీవిడ్చిండు. తను ఒక్కటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి. పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులకి ఒక్క నా కొడుకులకి కూడా వదులుకోకుండా 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలి. డెడ్ బాడీ రేపు సొంతూరుకు వస్తదట. సర్కార్ తరపున ఆఖరి కార్యం చేసే పనిలున్నారు.